ఆంధ్రప్రదేశ్లో అమరావతి పునర్నిర్మాణ పనులు మళ్లీ మొదలయ్యాయి. రాజధాని నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి శ్రీకారం చుట్టారు. అయితే ప్రభుత్వం తరపున ఇచ్చిన యాడ్లపై కొత్త రాజకీయం మొదలైంది. అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సమానంగా ఓ నేతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. అసలు ఆ నేతకు ఎందుకంత ప్రాధాన్యత ఇస్తున్నారు? దాని వెనుకున్న కథ ఏంటో లెట్స్ వాచ్. ఆంధ్రప్రదేశ్లో రాజధాని పనులకు ప్రధాని మోదీ మళ్లీ ప్రారంభోత్సవం చేశారు. దాదాపు 1,00,000 కోట్ల రూపాయల విలువైన రాజధాని నిర్మాణ పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. ఇక్కడ సీఎం చంద్రబాబు తనదైన మార్క్ చూపించారు. తన కుమారుడు మంత్రి నారా లోకేష్ ను మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఏమాత్రం తగ్గకుండా చూసుకుంటున్నారు. తాజాగా అమరావతి పునర్ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతూ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చింది. ఇందులో ఓవైపు ప్రధాని నరేంద్ర మోదీ, మరోవైపు సీఎం చంద్రబాబు ఫోటోలు ఉన్నాయి. ఈ యాడ్ టాప్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు ఏపీ ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ఫోటో కూడా వేశారు. అంటే ఉప ముఖ్యమంత్రి కాకపోయినా పవన్ కళ్యాణ్కు సమానంగా నారా లోకేష్ను ట్రీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి డిప్యూటీ సీఎం అనేది ఒక హోదా తప్ప, దానికి కూడా మంత్రి ప్రోటోకాల్స్ మాత్రమే ఉంటాయి తప్ప ప్రత్యేక హక్కులు ఏమీ ఉండవు. ఇక నారా లోకేష్ విషయానికి వస్తే ఆయన కేబినెట్ మంత్రి. మరోవైపు కేబినెట్ సమావేశాలలోనూ పవన్ కళ్యాణ్ ఓవైపు, మరోవైపు పవన్ కళ్యాణ్కు ఎదురుగా ఏమాత్రం తేడా రాకుండా నారా లోకేష్కు సీటు ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న వ్యవహారంగా చెబుతున్నారు. అంటే పవన్ కళ్యాణ్తో నారా లోకేష్కు సమాన హోదా కల్పిస్తున్నామనే సంకేతాలను చంద్రబాబు చెప్పకనే చెబుతున్నారు. గతంలోనూ నారా లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని టీడీపీ నేతలే పెద్ద ఎత్తున ప్రచారం చేశారని అంటున్నారు. చివరకు కొందరు నేతలు బహిరంగంగానే ప్రకటించారు. నారా లోకేష్కు ఏం తక్కువ, డిప్యూటీ సీఎం అయ్యేందుకు ఆయన అన్ని విధాలా అర్హుడంటూ చెప్పుకొచ్చారు. కానీ ఇప్పటికే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉండగా ఆయనకు పోటీగా మరో డిప్యూటీ సీఎం ఎందుకనే ప్రశ్నలు తలెత్తాయి. చివరకు సీఎం చంద్రబాబు ఎంట్రీతో ఈ వివాదానికి అప్పట్లో ఎండ్ కార్డు పడింది. కానీ ఇప్పుడు మరోసారి రాజధాని పునర్ప్రారంభోత్సవంలో నారా లోకేష్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అన్నట్టుగా సీన్ మారిపోయింది. ఇక్కడే మరో వివాదం సైతం రాజుకుంది. మంత్రి హోదాలో ఉన్న నారా లోకేష్ ఫోటో వేశారు. కానీ ఏ శాఖ అయితే రాజధాని అమరావతి పనులు చేస్తుందో ఆ శాఖను పూర్తిగా మర్చిపోయారు. గత కొన్ని రోజులుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ నిత్యం అమరావతి పనుల పునర్ప్రారంభానికి కృషి చేసిన మంత్రి నారాయణ ఫోటో మాత్రం ఈ యాడ్లో కనిపించలేదు. మంత్రి నారా లోకేష్ ఫోటో వేసి దగ్గరుండి పనులు చూస్తున్న మంత్రి నారాయణను విస్మరించడంపై విమర్శలు వస్తున్నాయి. సీఎం చంద్రబాబుకు మంత్రి నారాయణకు ఉన్న సంబంధాల కారణంగా ఆయన ఏమి ఫీల్ అవుతారో తెలియదు. కానీ ఈ కీలక సమయంలో వేసిన యాడ్లో మంత్రి నారా లోకేష్ ఫోటో వేసి నారాయణను విస్మరించడం ఖచ్చితంగా ఆయన్ను అవమానించటమే అన్న చర్చ అధికార వర్గాల్లో జరుగుతుంది. మొత్తానికి సీఎం చంద్రబాబు తన పొలిటికల్ వారసుడు నారా లోకేష్ అనే విషయంపై క్లారిటీ ఇచ్చారు. అందుకే ప్రధాని మోదీ టూర్లో పవన్ కళ్యాణ్కు సమానంగా నారా లోకేష్కు ప్రాధాన్యత దక్కేలా చేశారు. ఒకవేళ రేపటి రోజున ఏదైనా తేడా వచ్చినా సొంత పార్టీలో అందరు నేతలు నారా లోకేష్ నాయకత్వాన్ని సమర్థించేలా ఇప్పటి నుంచే కార్యాచరణ సిద్ధం చేస్తున్నారని అంటున్నారు. ఏది ఏమైనా నారా లోకేష్కు సీఎం చంద్రబాబు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో ఈ సీన్తో అర్థమైపోతుందని పొలిటికల్ పరిశీలకులు అంటున్నారు.